చెప్పుచున్నమాట, ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి ప్రయత్నము, అది మనుషులు చేసే ప్రయత్నమైనా లేక దేవుడు చేసే ప్రయత్నమైనా, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు మానవుడిగా ఈ లోకములోనికి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే వచ్చాడు ఆయన. కాలము పరిపూర్ణము కాక మునుపు దేవుడు మానవుడిగా రాలేదు. కాలము పరిపూర్ణమయ్యాకనే దేవుడు మానవుడిగా ఈ లోకములోనికి వచ్చాడు. దేవుడు మానవుడిగా ఈ లోకములోనికి రావటానికి ఒక కాలమును దేవుడు నిర్ణయించాడు. దేవుని పిల్లలారా, ప్రతి దానికి, ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదు. మనుషులు కాలమునకు ముందే ప్రతిదీ జరిగిపోవాలని అనుకుంటాడు. దేవుడు ఏమనుకుంటారంటే, ప్రతి దానికి ఒక కాలము నిర్ణయించి ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే దేవుడు చేయదలుచుకున్న ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యము దేవుడు జరిగిస్తాడు. కానీ మనుషులు అలా కాదు. వెనకడికి ఒక మాట చెప్పేవారు పెద్దలు, ఏమనంటే లేడి. ఎవరట? లేడి అంటే ఒక జంతువు. లేడి లేచిందే పరుగందుకుంటుందట. అది కూర్చున్నప్పుడు, అది పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఒక్కసారి అలా లేచి నిలబడదు అనుకోండి, ఒక్క క్షణము కూడా నిలబడదు. అలా నిలబడిన ఆ క్షణమే పరుగందుకుంటుందట. మనుషులు కూడా అలాగే ఉన్నారు. రాత్రికి అనుకుంటారు పొద్దునికల్లా జరిగిపోవాలి. రాత్రికి దేవుణ్ణి నమ్ముకుంటారు, ఉదయానికల్లా దేవుడు కార్యం చేసేయాలి. జరగలేదనుకోండి, మరుసటి రోజు మధ్యాహ్నం అనుకో, సాయంత్రం అనుకో, నిరాశ వచ్చేస్తుంది. పాస్ గారండి, దేవుణ్ణి నమ్ముకున్నాను కానండి, ఏం చేశాడండి, వెంటనే నిరాశ వచ్చేది. ఏం కావాలి మనిషికి? అనుకున్నది వెంటనే ప్రతిదీ జరిగిపోవాలి. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భములో ఉన్నటువంటి ఆ శిశువుకి దేవుడు 9 నెలల సమయమును నియమించాడు. కొంతమంది పిల్లలు 9 నెలలు నిండిన తరువాత పుడతారు. ఆ పిల్లలు బలంగా ఉంటారు, ఆరోగ్యంగానూ ఉంటారు. ఆ పిల్లల గురించి తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మ నానమ్మ కుటుంబాలు కానీ పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, వారికి తొందర ఎక్కువ. కాలమునకు ముందే పుట్టేస్తారు. 8వ నెలలోనో 7వ నెలలోనో పుట్టేస్తుంటారు. ఆ పిల్లలు చూడండి, వాళ్ళ దగ్గర సరి అయిన ఆరోగ్యం ఉండదు, సరి అయిన బలం ఉండదు, వారి అవయవాలు సరిగ్గా ఎదగవు, వారి దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉండదు, మాటిమాటికి నీరసాలే. ఇంకా పిల్లలు ఎత్తుకొని ఆ తల్లిదండ్రులు, ఇటు అమ్మమ్మ నానమ్మ కుటుంబాలు హాస్పిటల్ వెంట తిరగడమే. రోజుల తరబడి, నెలల తరబడి హాస్పిటల్ వెంట గడపడమే. ఎందుకు? కాలం నిండక ముందే పుట్టడం వలన.
తొందర ఎక్కువ, మనుషులకి తొందర ఎక్కువ. ప్రతిది అనుకున్న వెంటనే జరిగిపోవాలనుకుంటాడు. కానీ దేవుడు అలా కాదు, ప్రతి దానికి సమయము నిర్ణయించాడు. చెప్పండి, ఆమె చెప్పండి. ప్రతి దానికి, ప్రతి ప్రయత్నానికి, ప్రతి కార్యానికి, ప్రతి పనికి, ప్రతి ఆలోచనకు దేవుడు ఒక సమయమును నిర్ణయించాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు దేవుడు. 2వ వచనంలో పుట్టుటకు చచ్చుటకు సమయం ఉందట. దేనికి? పుట్టడానికి సమయం ఉంది. 9 నెలలు నిండిన తర్వాత పుట్టాలి. అది దేవుడు నిర్ణయించిన సమయం. ఏమండి, ఈ మధ్యకాలంలో ఈ గర్భవతులకు ఉన్నటువంటి తల్లులు ఫ్యాషన్ ఎక్కువైపోయి బిడ్డల కనటానికి ఇష్టపడటం లేదట. డాక్టర్ చెప్పే మాట, పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదట. ఏం చేస్తున్నారు మరి? ఆపరేషన్. డాక్టర్ గారండి మీకు నమస్కారం, అర్జెంట్గానే కోసేయండి. ప్రతి స్త్రీకి దేవుడు ప్రసవ వేదన నిర్ణయించాడు, ఆపరేషన్ నిర్ణయించలేదు. మీకు మాట చెప్పనా, ఆపరేషన్ అన్నది పురుషుడికి మాత్రమే దేవుడు చేశాడు. స్త్రీలారా మీరు ఎంత ధన్యులో తెలుసా? మాకంటే మీరు ఎంతో ధన్యులు. అసలు మీ విషయంలో, స్త్రీల విషయంలో దేవుని ఆలోచనలో ఆపరేషన్ అన్న ప్రసక్తే లేదు. దేవుడు మమ్మల్ని కోసాడు తప్ప మిమ్మల్ని కోయలేదు. మమ్మల్ని కోసి ఎముకని తీసి స్త్రీని చేశాడట. స్త్రీని కోసి దేవుడు బిడ్డను చేయలేదు. చేస్తుంటే బాగుంటాను. స్త్రీని కూడా ఒకసారి కోసి ఒక అబ్బాయిని, రెండోసారి కోసి చెప్పండి ఒక అమ్మాయిని, మూడోసారి కోసి అటు ఇటు కానీ ఒక బిడ్డను ఇచ్చుంటే బాగుండేనేమో. అలా చేశాడా? ఎంత ధన్యులు మీరు. దేవుడిచ్చిన ధన్యతను కాలతనుకుని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారండి మీకు నమస్కారం అండి, ఎన్ని డబ్బులైనా పర్వాలేదండి, మాకు మాత్రం కోసేయండి. కోయించేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున స్త్రీలకు. ప్రసవ వేదన దేవుడు మీకు నిర్ణయించాడు. ఆ ప్రసవ వేదనలో నుంచి దినములు నిండిన, కాలము నిండిన బిడ్డను మీరు జన్మనివ్వగలిగితే ఆ బిడ్డకు, తల్లికి అది ఆరోగ్యము, క్షేమము. ఈ రోజుల్లో చాలా మంది ఈ ఆపరేషన్లు ఇష్టపడటం వల్ల మొదటి బిడ్డకి ఆపరేషనే, రెండో బిడ్డకి ఆపరేషనే. అక్కడితో అయిపోలేదు. ఈ 2 ఆపరేషన్లు జరిగిన తర్వాత ఇంకో 10-15 సంవత్సరాలు గడిచాక ఈ 2 ఆపరేషన్లు పడ్డ ప్రతి తల్లికి 3వ ఆపరేషన్ పడుతుంది, గర్భసంచి ఆపరేషన్. గర్భసంచి ఆపరేషన్ అక్కడితో ఆగిపోతే సంతోషమే. డాక్టర్లు, కొంతమంది డాక్టర్లు పుణ్యమాని, కొంతమంది డాక్టర్లు దయవలన ఆ 3వసారి ఆపరేషన్ చేశాక లోపల కొంచెం దూదులు మర్చిపోతున్నారట. ఈ మధ్యకాలంలో కొంచెం కాటను మర్చిపోతున్నారట. ఆ మధ్యకాలంలో డాక్టర్ అంటే ఆజ్ఞ కత్తిరే మర్చిపోయాడట, కుడేహాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలం గడిచాక కడుపు నొప్పి వస్తుంటే హాస్పిటల్ పెరిగితే స్కానింగ్ చేస్తారు. ఏంట్రా సంగతి అంటే లోపల ఇంకేదో ఉంది. ఎలా తీయాలి? మళ్ళీ కొయ్యాలి. 4వసారి కోయించుకోవాలి. కోసిన ప్రతిసారి నీ వెన్నుముకకు మత్తు ఇంజక్షన్ చెయ్యాలి. ఇన్నిసార్లు నీ వెన్నుముకకు మత్తు ఇంజక్షన్ చేస్తే నీ బతుకు ఎలా మారుతుందో ఆలోచించు. ఏమండి, ఒక స్త్రీగా ఏదైనా పని చేసుకునే పనికొస్తావా? కూర్చుంటే ఆయాసం, నిలబడితే ఆయాసం, 2 అడుగులు ఎత్తే ఆయాసం, ఒక గిన్నె తోమితే ఆయాసం, అన్నం వాడితే ఆయాసం, కూర కలిపితే ఆయాసం, భర్తకు వడ్డించాలంటే ఆయాసం, అన్నిటికీ ఆయాసమే. బ్రతకంత ఏమైపోయింది? ఆయాసము, దుఃఖమే. అప్పుడు అనిపిస్తుంది ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది.
పిల్లలారా, దేవుడట పుట్టుటకు ఒక సమయం నిర్ణయించాడు, చచ్చుటకు సమయం నిర్ణయించాడు. ఇంకో మాట చదువుతారా? ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు. ఈ మాట గమనించండి. నీ కాలమునకు ముందుగా నువ్వెందుకు చనిపోతువు, ఎలా చనిపోతువు? నీకు కాలం నిర్ణయించాడు. దేనికి? దేనికి? చచ్చిపోవడానికి. పలకని తప్పేం కాదు. ఏమండి? దేనికి కాలం నిర్ణయించాడు? చచ్చిపోవడానికి. ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. ఆ రోజు దేవుడు తిరిగి రమ్మని పిలుస్తాడు. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. అప్పుడు వెళ్తాం. ఆ పిలుపు వచ్చే వరకు, ఆ సమయం వచ్చే వరకు నీ బ్రతుకు నిండా ఆయాసములున్నా, దుఃఖములున్నా, అవేమీ లేకపోయినాను సరే నువ్వేం చేయాలో తెలుసా? ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను పరిపూర్ణంగా జీవించాలి. చచ్చుట అనే ఆలోచన చేయకూడదు. అది చేయకూడదు. అది దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన, విరోధం. పిల్లలారా, పుట్టడానికి టైం దేవుడు నిర్ణయించాడు. ఇంకేమన్నాడు? చచ్చుటకు, చావుటకును మరణించుటకు దేవుడు సమయం నిర్ణయించాడు. నాటుటకు, నాటబడిన దానిని పెరికి వేయటానికి దేవుడు సమయం నిర్ణయించాడు. ఓ మొక్కను వేయటానికి ఓ టైం ఉంది. ఆ మొక్కను పీకి వేయటానికి ఒక సమయం ఉంది. చంపుటకు, బాగు చేయుటకు సమయం ఉంది. పడగొట్టుటకును కట్టుటకు సమయం ఉంది. ఒక ఇల్లు పడగొట్టడానికి సమయం ఉంది. పడగొట్టిన ఆ ఇంటి ప్లేసులో ఒక క్రొత్త ఇల్లు కట్టుటకున్న సమయం ఉంది. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఇల్లు పడగొట్టాలి. కొంతమంది గట్టిగా ఉన్న, మంచిగా ఉన్న ఇల్లు కూడా పడగొడుతుంటారు. ఏంటి? వేలం వేది. ఆ పక్కన ఉన్నవాడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేసాడు. ఇప్పుడు వీడికి ఒక పిక్చర్ వేసింది, నేను కూడా కట్టేయాలి, నేను కూడా కట్టేయాలి. డబ్బులు లేకపోతే ఈ రోజున అప్పులు చోలు ఎక్కువైపోయారు. నాకు రోజుకు ఒకడు ఫోన్ చేస్తుంటాడు, రోజు 4-5 సార్లు చేస్తుంటాడు ఒకడు. సార్, మీ పేరు మీద 4,03,000 అప్పు తీసుకుంటారా? నీ మొఖం తగలేయ అంటాను. తిడుతుంటానండి. అరే, నీకు వేరే పని పాట లేదా? ఆ బజాతోడు ఉన్నాడండి, రోజుకి 4-5 సార్లు పోయి చంపేస్తూ ఉంటాడు. ఏమండి? ఒకసారి ఇలా తిడతా ఉంటే ఓ లేడీ ఫోన్ చేసింది. పొద్దున్నే తిడతా ఉంటే ఫోన్ కట్టచ్చు కదా, కట్టకుండా పక్కనేసి ఆ పక్కలతో మాట్లాడుతూ, ఇదిగో ఆ తాలింపులోని ఆ ఎండుమిరకాయలు అయ్యి, ఆ తర్వాత పచ్చిమిరకాయలు, ఫోన్ కట్టుకోవచ్చు కదా. దేవుని పిల్లలారా, అప్పులు చివరు ఎక్కువైపోయారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు ఈజీగా పుట్టేస్తున్నాయి. ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. తీర్చాలి కదా మరి. పిల్లలారు గమనించారు. వాక్యం చెప్తుంది, పడగొట్టుటకు సమయం ఉంది, కట్టుటకు సమయం ఉంది, ఏడ్చుటకు సమయం ఉంది, నవ్వుటకు సమయం ఉంది, దుఃఖించుటకు సమయం ఉంది, నాట్యం మానుటకు సమయం ఉంది, రాళ్ళను పారవేయటకు సమయం ఉంది, రాళ్ళను కుప్పవేయటకు సమయం ఉంది, కౌగులించుటకు సమయం ఉంది, కౌగులించడం మానుటకు సమయం ఉంది, వెతుకుటకు సమయం ఉంది, పోగొట్టుకుంటకు సమయం ఉంది, దాచుకుంటకు సమయం ఉంది, పారవేయటకు సమయం ఉంది. ఏమండి? దాచుకుంటకు సమయం ఉందట, పారవేయటకు సమయం ఉంది. ఖర్చు పెట్టడం అనమాట పారవేయడం అంటే. పారవేయడం అంటే అర్థం ఏంటి? తీసుకున్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి రోడ్డు మీద ఇసేయడం కాదు, ఖర్చు పెట్టడం. ఏమండి? సంవత్సరం అంతా దాచుకున్నాం, డిసెంబర్ నెల వచ్చింది, ఇది ఖర్చు పెట్టే సమయం. ఏం చేయాలి ఇప్పుడు? దాచిపెట్టిన డబ్బులన్నీ కూడా బడి తీసి ఖర్చు పెట్టాలి. దేనికి? కొత్త బట్టలు కొనుక్కోవడానికి, పెద్ద లిప్స్టిక్లు కొనుక్కోవడానికి, అక్కడికి వెళ్ళి మేకప్లు వేయించుకోవడానికి. దీనికా? కాదు. దేవుని కోసం ఖర్చు పెట్టాలి, దేవుని పని కోసం ఖర్చు పెట్టాలి, ఆయన మహిమ కొరకు ఖర్చు పెట్టాలి.
దేవుని కార్యముల కొరకు ఖర్చు పెట్టాలి. సంవత్సరం అంతా దేవునికి ఆరోగ్యం ఇచ్చి, పని చేసుకునే అవకాశం ఇచ్చి, పని ఇచ్చి, కష్టార్జితం ఇచ్చి, దేవుడు నిన్ను బ్రతుకునిచ్చి నిన్ను నడిపించాడు. ఆయన సమయం, ఆయన పని చేసే సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని పని చెయ్యాలి. దేవుని పని చేయడానికి నీ శరీరము దాచుకోకూడదు, నీ డబ్బు దాచుకోకూడదు, నీ టాలెంట్ను దాచుకోకూడదు. దాచుకున్నావనుకో ఇక్కడ చిమ్మెటయు తుప్పును పట్టును అంటాడు, తినేస్తాయట. దొంగలు కన్నం వేసి పట్టుకెళ్ళిపోతారట. దేవుని పని కోసం దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ ఖర్చు పెట్టాలి. దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడా? ఆ ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి, దేవుని పనిలో నువ్వు వాడబడాలి. కొంతమంది ఆరోగ్యం పోకుండా దేవుని పనిలో రోగస్తులుగా మారిపోతున్నారు. ఏదో ఒక కారణం, ఆ నీరసం వచ్చిందండి, ఈ నీరసం వచ్చిందండి. వంకలు పెట్టుకుంటే నిజంగానే నీరసాలు వస్తాయి. లేని నీరసాలు ఎందుకు నువ్వు తెచ్చుకోవడం? దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆ ఆరోగ్యంతో నువ్వేం చేయాలి? దేవుని పనిలో ముందుకు నడు, ముందుకు కొనసాగు. దేవునికి టాలెంట్ ఇచ్చాడు, మంచి టాలెంట్ ఇచ్చాడు. పాటలు పాడగలవు, లేకపోతే నలుగురు నడిపించగలవు, ఏదైనా కార్యాలు మంచిగా నీవు చక్కదిద్దగలవు, అరేంజ్మెంట్స్ మంచిగా చేయగలవు. దేవునికి మంచి టాలెంట్ ఇచ్చాడు. టాలెంట్ దేవుని పని కొరకు ఖర్చు పెట్టు. పాట పాడడానికి సిగ్గు, ఏదైనా పని అప్పగిస్తే ముందుకు వచ్చే పని చేయడానికి సిగ్గు. సిగ్గు కాదు, అదో టైప్ బద్ధకం. ఏమండి, ఎలాంటి బద్ధకం అంటే అదో టైపు నిర్లక్ష్యం. అలా చేసుకుంటారులే, వాళ్ళే పాడుకుంటారులే, వాళ్ళే వెళ్తారులే, వాళ్ళే చేసుకుంటారులే. మరి నువ్వేం చేస్తావు? బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు. ఏమైపోతావు? దేవునికి ఇచ్చిన టాలెంట్ దేవుని పని కొరకు ఖర్చు పెట్టకపోతే ఒక రోజున నీకు ఇచ్చిన టాలెంట్ దేవుడు తీసేస్తాడు. నీకు ఇచ్చిన దేవుడు తీసేసాడు అనుకో, ఇంకప్పుడు మన దగ్గర ఇంకేమీ ఉండదు. దేవుని ధనం ఇచ్చాడా? ధనాన్ని దేవుని పని కొరకు ఖర్చు పెట్టు. ఆ డబ్బులు దేవుని పని ఖర్చు పెట్టు. ఖర్చు పెడితే అయిపోతుందేమో అనుకోకు. నీ దగ్గర ఉన్న డబ్బు దేవుడు ఇచ్చిందే, ఖర్చు పెట్టకపోయినా అయిపోతుంది. ఖర్చు పెట్టకపోయినా అయిపోతుంది. ఎలాగైపోతుంది తెలీదు. ఏమండి, పెద్దలు అంటారు, ఖర్చు పెట్టే టైం వచ్చినప్పుడు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు డబ్బు. మన దగ్గరికి వచ్చేటప్పుడు తాబేలకు నిదానంగా వస్తుందట. మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కుందేళ్ళగా పరుగులెత్తుకుని వెళ్ళిపోద్దట. ఎలాగెళ్ళిపోద్దో తెలదాం. నేను అంటాను సేవకుడిగా, దేవుడి పని కోసం నువ్వు ఖర్చు పెట్టావు అనుకో, దేవుడి ఆశీర్వాదం నువ్వు పొందుతావు. నువ్వు ఖర్చు పెట్టిన దానికి ఇంకా ఇంకా రెట్టింపైన దీవెనలు ప్రభు నీకు ఇస్తావు. ఇచ్చేవాడు ప్రభు. ఇచ్చేవాడు ప్రభు అయినప్పుడు నీవెందుకు వెనకాడుతున్నావు? ఎందుకు నేను వెనకాడాలి అనే ఆలోచన చేస్తున్నావు? జాగ్రత్త. వాక్యం ఏమంటుందనంటే, దాచుకుంటకు సమయం ఉంది, పారవేటకు సమయం ఉంది, చింపుటకు సమయం ఉంది, కుట్టుటకు సమయం ఉంది. ఇన్ని సమయాలు ఉన్నాయి అక్కడ. ఇంకేమన్నాడు? మౌనంగా ఉండుటకు సమయం ఉంది, మాట్లాడటకు సమయం ఉంది. కొంతమంది నోరు తెరిస్తే చాలండి, నాన్ స్టాపే. నోరు తెరిస్తే నాన్ స్టాపే. ఈ మధ్యకాలంలోనే ఒక ఆమె ఫోన్లో మాట్లాడడం మొదలెట్టిందట. మధ్యాహ్నం 2 గంటలు మొదలెట్టిందట, సాయంకాలం 7 అయిందట. ఇంకా ఫోన్ ఆపలేదు. ఫోన్లో ఛార్జింగ్ కానీ అయిపోతుంది. కానీ ఈ మహాతల్లి మాట్లాడే మాటలు మాత్రం ఎక్కడ 2 ఎక్కడ 7. ఆ నోటికి నొప్పి ఉందా? నిజంగా అది నోరేనా? ఏమండి, ఇక నోరు తెరిస్తే ఇక వాగడమే కొంతమంది. జాగ్రత్త. మాట్లాడడానికి నిదానించాలట, తొందరపడకూడదు. నోటికి ఎదుగుతాయి మాట్లాడేయకూడదు, ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించుకునే మాట్లాడావు అనుకో, నీ మాటల వలన అవతల వ్యక్తులు హర్ట్ అవుతారు, గాయపరచబడతారు.
అది చాలా నష్టం, అది చాలా కష్టము కూడా. అందుకని వాక్యం ఏమంటుందనంటే మౌనంగా ఉండడానికి సమయం ఉంది. మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా ఉండాలి, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి. ఇంకేమన్నాడు? ప్రేమించడానికి సమయం ఉంది, ద్వేషించడానికి సమయం ఉంది, యుద్ధము చేయడానికి సమయం ఉంది, సమాధాన పడుటకును సమయం. గట్టిగా దేవుడు ఏమి చెప్పండి. ఇన్ని సమయాలు ఉన్నాయి మన ముందు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఈ మాటలన్నీ నిదానించి కంగారు పడకుండా ఒక్కొక్క మాట జాగ్రత్తగా చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. కంగారు పడకుండా నిదానంగా చదవండి. ఓ 4-5 సార్లు చదవండి నిదానంగా. ఏమండి? అప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. నువ్వు ఊహించలేని ఎన్నో మార్పులు నీ జీవితంలో జరుగుతాయి. పిల్లలకు ప్రభు చెప్తున్నాడు, ప్రతి దానికి సమయం. కాలము పరిపూర్ణమైనప్పుడు చెప్పండి, దేవుడు ఈ లోకములోనికి వచ్చాడు. కాలానికి ముందు రాలేదైనా, కాలానికి ముందు రాలే. కాలము పరిపూర్ణమైనప్పుడే దేవుడు మానవుడిగా మార్చబడ్డాడు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. ఆయన, ఆ మాట వదిలేశారు. నేను బైబిల్ చూడకపోయినా ఆది కానికి ప్రకటన దాకా నాకు తెలుసు బైబిల్. ఇప్పటికి 28 సార్లు చదివాను. ఆ మాత్రం తెలియదా నాకు? మీరు వదిలేస్తే. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను. దేవుడు మేము చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తి. ముందే మీకు చెప్పాను, నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు 2 చేతులు దేవుని వైపు చాపి దేవుని స్తుతించాలి. నిజంగా నీకు ఒక చెయ్య ఉంటే నాకు చెప్పు, 2 చేతులు లేకపోయినా చెప్పు. నీకు రూపాయి ఖర్చు లేకుండా కొత్తగా చేతులు పెట్టింత. ఏమండి? ఫ్రీగా పెడుతున్నారండి ఈరోజు. చాలా ట్రస్టులు ఉన్నాయి, చాలా ట్రస్టీలు ఉన్నాయి. ఎందుకంటే బాధ ఎందుకు నీకు? దేవుడికి ఇచ్చిన చేతులు ఉన్నాయిగా, పోగొట్టుకోకు. దేవుడిచ్చిన అవయవాలు చాలా విలువైనవి. తల వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు ప్రభు అంటారు, ఒక్క వెంట్రుక తెలుపుగా కానీ నలుపుగా కానీ మార్చలేవు నువ్వు. నీ శక్తి అంత చాలదు. నీ ధనమంతా వేసినా, నీ బ్రతుకాల్లో ఎంత ఆస్తి సంపాదించావో అంత ఆస్తి వేసినా నీ వెంట్రుక ఒకటి తెలుపుగా కానీ తెల్లగొన్న వెంట్రుక నల్లగా కానీ మార్చలేవు. తాత్కాలికంగా ఏదో మేకప్ చేయొచ్చు, ఏదో రంగేసి మేకప్ చేయొచ్చు, కానీ కొద్ది రోజులకి అది వెలిసిపోతుంది. మళ్ళీ కింద నుంచి మళ్ళీ మొలుసుకొచ్చేస్తుంది తెల్ల వెంట్రుక. అందువలన దేవుడిచ్చిన ప్రతి అవయవం చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది. పోగొట్టుకుంటే తిరిగి దాన్ని ఏమండి మనం మళ్ళీ పెట్టుకోవాలనుకోండి, లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. ఈరోజు నాకు తెలిసిన ఎంతో మంది కన్నులు గాజు కన్నులు అయిపోయి ఇంకా కన్ను కనబడక పని చేయక ఒక కన్నుతోనే చూస్తున్న బ్రతుకుతున్న మనుషులు ఎంతో మంది నాకు తెలుసు. ఎందుకు పోయిందో కన్ను? దేవుడిచ్చిన బాగానే ఉంది కదా. ఎందుకు పోయిందో కన్ను అంటే, గతంలో కన్నుకి ఏదో తగిలిద్ది, గడ్డి పరకో చీపురు పళ్ళో ఏదో ఒకటి తగిలిద్ది, నలిపేసి వదిలేస్తారు. హాస్పిటల్కి కూడా చూపించుకోరు. కొద్ది రోజులకి ఏమో తెలుసా, ఆ నల్ల గుడ్డులో ఓ చిన్ని తెల్ల మచ్చ మొదలవుద్ది. అది అలా పెరుక్కుంటూ మొత్తానికి ఆ కన్నంతా పాకేస్తుంది. కంట్లో పువ్వు వేసింది అంటారు. ఏ పువ్వు? కాలీఫ్లవర్, గులాబీ పువ్వు కదా. కన్ను మొత్తం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నువ్వు ఎన్ని డబ్బులను ఖర్చు పెట్టు, అవ్వదు, పని అవ్వదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. దేవుడిచ్చిన అవయవాలు చాలా మంచి, జాగ్రత్తగా కాపాడుకోండి.
అవయవాలను దేవునికి సమర్పించండి. ఆ అవయవాలతో దేవుని గణపరచండి. ఆమె చెప్పండి గట్టిగా. అలా చెయ్యేస్తున్నారు కొంతమంది, ఎంత చెప్పినని. రాజు గారండి మీరు ఎన్నండి చెప్పండి, నేను మాత్రం మారనండి, నేను ఇంతే. నువ్వు ఇంతే అంటే నీ బతుకు అంతే అవుద్ది. మారితేనే దేవునికి ఇష్టమైన వ్యక్తి అవుతాం. మారకపోతే ఇంతే సంగతులు అంటాడు దేవుడు. చిత్తగించవలెను. పిల్లల వాక్యం చెప్తుంది, ఆయన అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. దేవుడు నియమించబడ్డాడు దేని కొరకు? ఈ లోకములోనికి వచ్చుటకు. దేవుడు మానవుడిగా ఈ లోకములోనికి వచ్చుటకు దేవుడు తనను తాను నియమించుకున్నాడు. నేను భూలోకంలోనికి వెళ్ళాలి, భూమి మీదకు వెళ్ళాలి, మానవుడిగా వెళ్ళాలి, యేసు అనే పేరు మీద వెళ్ళాలి, భూమి మీద ఇంచుమించు 33.5 సంవత్సరాలు జీవించాలి, మనుషులందరి పాపముల కొరకు నన్ను నేను బలి అర్పణ చేసుకోవాలి, రక్తము కార్చాలి, ఆకాశానికి భూమికి మధ్యన సిలువ వేయబడాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, 3వ రోజున తిరిగి సజీవుడిని అవ్వాలి. ఈ సంగతులన్నీ కూడా దేవుడు ముందుగానే నియమించుకున్నాడు. ఒక ఇల్లు కట్టాలకు ప్లాన్ వేస్తామా? ఇల్లు కట్టాక ప్లాన్ వేస్తామా? ఇప్పుడు కట్టక ముందే కదా. అలాగునే దేవుడు ముందే ఒక ప్లాన్ వేసుకున్నాడు, ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. బ్లూ ప్రింట్ అంటాం దాన్ని. అవేమైనా ప్లాన్ ఏమంటాం? బ్లూ ప్రింట్ అంటాం. ముందుగానే దేవుడు ఆ బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఎప్పుడు అనేది ప్రశ్న. ఎప్పుడు దేవుడు ప్లాన్ వేసుకున్నాడట ఈ లోకానికి రావడానికి. ఎప్పుడు వేసుకున్నాడు ప్లాను? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్ అంటే భూమి. భూమికి పునాది వేయబడక మునిపే. పిల్లలారా వినండి, ఈ భూమికి దేవుడు పునాదిని వేశాడు. ఇంటికి మనం పునాది వేసుకున్నట్లుగానే ఈ భూమికి దేవుడు ఏం చేశాడు? పునాదిని వేశాడు. భూమికి పునాది ఏంటండి? మేము చదువుకుంటున్నప్పుడు మా పుస్తకాల్లో మా మాస్టర్లు, మా టీచర్లు భూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పారు. మరి పునాది వేస్తే గుండ్రంగా ఎలా తిరిగిద్దండి? అవునా? ఈ ఇల్లు ఉంది, పునాది వేసాం, ఇప్పుడు తిరిగిద్దా? అయితే మాట్లాడవే. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, పునాది వేసావు, తిరిగిద్దా? ఒకవేళ పొరపాటు తిరిగిందనుకో ఈ రాత్రికి నీ ఇల్లు గుండ్రంగా తిరిగింది అనుకో, ఉంటావా ఇంట్లో నువ్వు? కానీ దేవుడు అంటున్నాడు ఈ భూమికి పునాది వేశాడు. సైన్స్ అంటుంది ఈ భూమి గుండ్రంగా ఇది ఎలా సాధ్యం? నిజమే, సాధ్యమే. ఎలాగంటే దేవుని వాక్యంలో మాట రాయబడ్డది. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? దేవుడు యోబుని అడుగుతున్నాడు. దేవుడు తన భక్తులను అడుగుతున్నాడు, తన బిడ్డను అడుగుతున్నాడు, మనిషిని అడుగుతున్నాడు. ఓ మనిషి, ఓ మానవుడా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకేమో తెలుసుంటే జవాబు చెప్పు. ఇంకా క్రిందకు వస్తే అంటాడు 5వ వచనం, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పము. 6వ వచనం, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో. దేవుడు అడుగుతున్నాడు మనిషిని, మనిషి నేను భూమికి పునాది వేశాను, నువ్వెక్కడున్నావు? నీకు తెలుసా? పునాదులు వేటి ప్రభా అని అంటే ప్రభు అంటున్నారు
ఈ భూమికి పరిమాణము నియమించి తిని. ఏం చేశాడు? పరిమాణము నియమించాడు. ఈ భూమికి పునాది వేస్తాడు. ఆ పునాది మీద దేవుడు ఈ భూమికి ఏం చేశాడు? ఒక పరిమాణం నియమించాడు. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకున్నా ఇంటికి పునాది వేస్తాం. ఆ పునాది మీద ఒక బిల్డింగ్ మనం కట్టాం. గది ఎంత ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉండాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత ఉండాలి, హాల్ ఎంత ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలి కదండి, వాష్రూమ్ ఎంత ఉండాలి. ఏం చేస్తాం? ప్రతిదానికి పరిమాణం, ఒక లెక్కలు. ఇన్ని అడుగులు ఉండాలి, ఇంత కొలత ఉండాలి. అలాగే దేవుడు ఈ భూమికి పునాది వేసినప్పుడు ఈ భూమికి దేవుడు ఒక పరిమాణము నియమించాడు. ఆ పరిమాణములోనే ఈ భూమి తిరుగుతూ ఉంటుంది. దానినే మన సైన్స్ ఉంది కక్ష అని ఉంది. భూమి ఏం చేస్తుంది? తన కక్షలో, తన పరిధిలో తిరుగులాడుతూ ఉంది. ఏమండి? ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఒకసారి తిరిగేసరికి ఎంత పడుతుందట? భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగేసరికి ఏమండి? దేవుని బిడ్డలారా, దేవుడు కాలము నియమించాడు, సమయము నియమించాడు. అదవుతుందా? అందుకే మన భూమి మీద చక్కగా ఉన్నాం. ఒకవేళ ఈ భూమి కనుక దేవుడు దానికి నియమించిన ఆ పరిమాణంలో ఒక్క అంగుళం ముందుకు జరిగినా వెనకకు జరిగినా ఆ అంగుళం జరుగుట వల్ల దాని పరిణామాలు, దాని పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక అంగుళం సూర్యుడికి దగ్గరగా జరిగింది అనుకోండి, ఆ వేడికి మనుషులందరూ మాడిపోతారు. అలా కాదు, ఒక అంగుళం వెనక్కి జరిగింది అనుకోండి, మన ప్రాంతం అంతా గడ్డకట్టుకుపోతుంది. ఇప్పటికే ఈ చలికాలంలో వణికేస్తున్నాం, ఇంకా కొంచెం ఎక్కువైతే ఏమవుతుంది? కనుక వాక్యం అంటుంది, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ భూమికి దేవుడు పునాదులు వేస్తాడు. వాక్యం అంటుంది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఇది మూసేకండి యోబు గ్రంథం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమిని ఆకాశమును దేవుడు సృజించాడు. మొట్టమొదట దేవుడు భూమిని, చెప్పండి, ఆకాశమును దేవుడు సృజించాడు. మొట్టమొదట ఆ భూమికి దేవుడు పునాదిని వేశాడు. ఆ భూమి గుండ్రంగా తిరగటానికి ఒక కక్ష, ఒక పరిమాణమును దేవుడు ఏర్పాటు చేశాడు, నియమించాడు. ఆ భూమి దేవుడి మాటకు లోబడుతుంది. దేవుడు నియమించిన పరిధిలోనే ఈ భూమి తిరుగులాడుతూ ఉంది. యోబు గ్రంథంలోనికి రండి, 38వ అధ్యాయంలో 7వ వచనంలో చదువుదాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు. ఈ భూమికి మూలరాయి, ఈ భూమికి దేవుడు పునాదిని వేసినప్పుడు దేవదూతలు అందరూనట ఏం చేశారు? జయధ్వనులు చేశారట, ఆనందించారట, పాటలు పాడారట. దేవుని పిల్లలారా, ఈ భూమికి పునాది వేసినప్పుడు, భూమిని దేవుడు సృజించినప్పుడు, దేవుడు భూమిని సృజించుచున్నప్పుడు దేవదూతలు చప్పట్లు కొట్టారట, దేవదూతలు ఆనందించారట, గొంతులేశారట, సంతోషించారట, దేవుని స్తుతించారట, దేవుని గణపరిచారట. అలాగున ఆ జయధ్వనుల మధ్యన దేవుడు ఈ భూమికి పునాది వేశాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లలారా, దేవుడు ఉండటానికి ఒక లోకాన్ని సృజించుకున్నాడు. ఆ లోకము పేరే పరలోకము, నిత్యత్వము, యుగ యుగములు ఉండేది. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడితో పాటు కోటాను కోట్ల ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. దేవదూతలు అంటే ఎవరు? ఏమంటే దేవదూతలు అంటే ఎవరు? దేవుణ్ణి ఆరాధించేవారు. ఇంకా దేవదూతలు అంటే ఎవరు? దేవుని సమూహం. వెరీ గుడ్. ఇంకా దేవదూతలు అంటే ఎవరు? ఓ మాట చదవాలి, మీరేం చెప్పినా కరెక్టే.
వారు దేవుని సమూహము, దేవుని ఆరాధించడం సృజించబడిన వారు, వారి ఆత్మజీవులు, ఇవన్నీ వలసిన నిజమే. కానీ ఇంకో మాట చెప్తాను వినండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో దేవదూతలందరూ అన్నాడా? అక్కడ ఒకటంకి వేసాడా? కింద చదవండి ఏమనుంది? అది సంగతి. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు అంటే ఎవరు? దేవుని కుమారుడు. చెప్పండి గట్టిగా మరి. దేవదూతలు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. దేవదూతలు అంటే దేవుని కుమారుడు. దేవుడు తాను ఉండే లోకంలో దేవదూతలను సృజించాడు. అందుకనే ఆ దేవదూతలను దేవుని కుమారులు అని పిలవడం జరిగింది. దేవుని కుమారులు. దేవుడు దేవదూతలను సృజించాడు. ఈ దేవదూతలు ఏం చేస్తున్నారంటే నిత్యము ఆ పరలోకములో తమను సృజించిన దేవుని గాన ప్రతిగానములతో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవుడిని ఆరాధించుచుండిరి. తమ్మును సృజించిన దేవుని ఏం చేస్తారు? వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. దేవదూతల ఆరాధన జరుగుతూ ఉండగా దేవుడు ఏం చేశాడు? ఈ భూమికి పునాది వేశాడు. ఈ భూమికి పునాది వేశాడు. పిల్లలని మాట గమనించాం. ఈ భూమికి పునాది వేయటానికి ముందే ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఈ భూమికి పునాది వేయటానికి ముందే దేవుడు దేవదూతలందరూ సృష్టించిన తర్వాత ఆ దేవదూతల్లో ప్రధాన దూత అని పిలువబడిన ఒక దేవదూత ఉన్నాడు. వాడిని లూసిఫర్ అని పిలిచారు. లూసిఫర్ వీడేం చేశాడంటే తన్ను తాను గర్వించాడు. దేవుని కంటే నేను గొప్పవాడిగా ఉండాలి, దేవుని కంటే నేను పైవాడిగా ఉండాలని తన్ను తాను హెచ్చించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ లూసిఫర్ అన్న వాడిని ఆ నిత్యత్వములో నుంచి కిందకు తోసేస్తాడు. రండి యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ. తేజో నక్షత్రమా వేకువ చుక్క ఆకాశం నుండి పడుతుంది. దేవుడు ఏం చేస్తాడు? ఆ లూసిఫర్ అనే దేవదూతను దేవుడు ఆ నిత్యత్వంలో నుంచి చెప్పండి తోసేశాడు. తోసేస్తే వాడు కింద పడ్డాడు. అప్పుడు లూసిఫర్ అనే పేరు పోయింది వాడికి. కొత్త పేర్లు వచ్చాయి, నిక్నేములు వచ్చాయి. కొంతమంది నిక్నేములు పెడుతుంటారు కదా. ఏమండి పిల్లలు పుట్టినప్పుడు మంచిగా పేరు పెట్టుకుంటారండి. ఆ పేరు వదిలేస్తారు. పండు, దొండకాయ, ఏమండి చింటూ, అసలు పేరు వదిలేస్తారు. బుజ్జి, గజ్జి, అసలు పేరు వదిలేస్తారు. కొంతమంది అడుగుతుంటాను నీకు ఏం పేరు పెట్టారంటే ఇదిగో ఎలాంటి పేర్లో చెప్తుంటే అప్పుడు అడుగుతుంటాను అసలు వీళ్ళు పెట్టిన పేరేంటి? అప్పుడు చెప్తారు పలానా పేరని. మరి పేరెందుకు పెట్టుకున్నావు? బుజ్జి గజ్జని పిలిచేటప్పుడు ఇంకా బుజ్జి గజ్జని పిలుచుకోవచ్చు కదా. ఏమండి వెనకడికి విచిత్రంగా ఉండే పేర్లు. మన తండ్రులు తాతల టైంలో నల్లగా ఉంటే నల్లమ్మ, నల్లగా ఉంటే నల్లయ్య, పెంటమ్మ, ఇలా పెట్టుకునే వారికి అయ్యే పేర్లు. ముద్దు పేరు అదే, అసలు పేరు అదే. పేరు పెట్టో, పేరుతో పిలు, అది ఆనందం, అది గౌరవం. అది పేరు మనిషి ఒరే అంటే గౌరవమా? కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు వాడికి లూసిఫర్ అని పేరు పెట్టాడు. పడిపోయినాడు, పేరు పోయింది, కొత్త పేర్లు వచ్చాయి, నిక్నేములు వచ్చాయి. అవే ఇప్పుడు మనం పిలుస్తూ ఉన్నాం. ఏమని? సాతాను, అపవాది, అబద్ధికుడు, యుగ దేవత, ఇవన్నీ నిక్నేములు అన్నమాట. వాడికి నిక్నేమ్స్ అన్నమాట అవన్నీ కూడా. ఇప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు వాడిని తోసేశాడు, పడిపోయాడు. పడిపోయినప్పుడు ఎక్కడ పడ్డాడు? 15వ వచనం. నీవు అలా వదిలేసావు. నీవు అన్నమాట. నీవు అంటే ఎవరు? చెప్ప. నీవంటే ఎవరు? పడిపోయిన దేవదూత, సాతాను, అపవాది. నీవు పాతాళములో, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఆగుదాం. నీవు పాతాళంలో ఎక్కడ ఉందట? పాతాళం. ఇదో లోకం, అదేమో నిత్యత్వం, పరలోకం.
ఇప్పుడు పాతాళం ఎక్కడుంది తెలిసింది? భూమి క్రింద ఉంది. ఎక్కడుంది ఇది? భూమి క్రింద ఉంది. ఈ భూమి క్రింద ఉంది పాతాళం. దానికి ఇంకొక పేరు నరకం, దానికి ఇంకొక పేరు అగ్నిగుండం. భూమి క్రింద ఉంది. ఈ పాతాళమును దేవుడు సాతాను కోసం పుట్టించాడు. ఎవరి కోసం? మనుషుల కోసం కాదు, సాతాను కోసం పుట్టించాడు. దేవుడి కోసం పరలోకాన్ని పుట్టించాడు, సాతాను కోసం నరకాన్ని పుట్టించాడు. ఇప్పుడు సాతాను లోకం ఏది? నరకం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సాతానుని నరకములో, పాతాళంలో, చెప్పండి, ఒక మూలకు త్రోసివేసితివే. ఇప్పుడు నరకములో కూడా సాతానికి ప్లేస్, చెప్పండి, ఒక మూల. కానీ వాడేమనుకుంటాడంటే మనుషులు నమ్మించడానికి, మభ్యపెట్టడానికి, ఓయ్ పాతాళం అంతా నాది అని చెప్పని ఏమండి వాడు బిల్డప్లు ఇస్తూ ఉంటుంటాడు. గొప్ప చెప్తుంది అంతా నాదే, దీనికి నేనే అధిపతిని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కానీ ఒరిజినల్గా అపవాది స్థానం ఏంటో తెలుసా? పాతాళములో ఒక మూల. జాగ్రత్తగా గమనించండి, ఒక మూల. ఏమండి ఈ మూలనే మాట మనకి చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్నటువంటి మాట. పిల్లలు చదువుకునేటప్పుడు బాగా చదవలేని పిల్లలు ఎక్కడుంటారు? మూలను ఉంటారు. లాస్ట్ బెంచీలో ఎక్కడుంటారండి? మూలను ఉంటారు. అదే బాగా చదువుకునే పిల్లలు అయితే ఫ్రంట్ బెంచీలో వారు ఉంటారు, ముందు ఉంటారు. బాగా చదవలేని పిల్లలు ఎక్కడుంటారు? లాస్ట్ బెంచ్లో మూలలు ఉంటారు. అదనమాట మూల. అక్కడి నుంచి మొదలైంది. అక్కడితో అయిపోలేదు. ఇల్లంతా ఊడ్చేస్తాం, చీపురు పట్టుకెళ్ళి ఎక్కడ పెడతాం? బెడ్రూమ్లో పెట్టుకోవచ్చుగా, పెడతావా? డస్ట్బిన్ ఎక్కడ పెడతావు? రోజంతా నిన్ను మోస్తాయే చెప్పులు ఎక్కడ పెడతావు? అవునా? ఇంకో మాట చెప్తాను. కొంతకాలం అయ్యాక మనుషులకి విగ్రహారాధన అలవాటయ్యింది. విగ్రహారాధన చేయడం మొదలెట్టారు. ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు? అక్కడి నుంచి వచ్చింది. మరి ఇది అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడ పెడతారమ్మా? ఏదైనా పండగ చేస్తున్నారు ఇంకో బట్టలో ఏమంటారు? మూలన పెట్టాలి. ఇంకేం వండగా ఏమండి అవి వండుకున్నవి ఎక్కడ పెట్టాలి? మరి ఎడగొట్టున్నారు? అక్కడి నుంచి వచ్చింది మూల అనే మాట. మనకు తెలియక ఆ మూల అంటే ఏదో గొప్ప అనుకుంటున్నాం మనం. సాతాను కానీ దేవుడు ఏం చేశాడట? పాతాము మూల దోసేశాడు. అది వాడి ప్లేస్, ఒరిజినల్గా వాడి స్థానం. అది అదే బిల్డప్ ఎత్తుంటాడు. వాడి చరిత్ర మనకు తెలియదు అన్నట్టు. ఇది పరిశుద్ధ గ్రంథం అంతా వాడి చరిత్ర మన కళ్ళ గట్టినట్టు చూపించేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. సాతాను కోసం దేవుడు పాతాళమును సృష్టించాడు. ఇప్పుడు అటు పరలోకం, ఇటు కింద పాతాళం, మధ్యన మన కోసం భూలోకాన్ని సృష్టించాడు. భూమిని సృష్టించాడు దేవుడు. ఈ లోకమంతా సృష్టించాడు. ఏమండి భూమికి పునాదులు వేశాడు, ఆకాశాన్ని సృజించాడు, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించాడు. ఈ భూమి మీద పక్షులను సృజించాడు, జంతువులను సృజించాడు, పశువులను సృజించాడు, పురుగులు సృజించాడు, నీటిని సృజించాడు, నీటిలో బ్రతుకుతున్న జీవరాశులన్నీ సృజించాడు. చిట్ట చివరిగా దేవుడు మనలను సృజించాడు, మనిషిని సృజించాడు. ఈ మనిషిని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృజించాడు. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. పిల్లలారా, అందుకే దేవుడు మనం సృజించినప్పుడు మట్టిని తీసుకొని తన చేతులతో మనల్ని సృజించాడు. తన చేతులతో అవయవ నిర్మాణం చేశాడు, రూపం ఇచ్చాడు. దేవుడు తనలో ఉన్న జీవాన్ని, ఆత్మను చెప్పండి దేవుడు మనకు అనుగ్రహించారు. అవునా? దేవుని ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో మనము సృజించబడ్డాము.
ఎందుకో తెలుసా? ఈ లోకమంతటి మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ లోకమంతటి మీద అధికారం నీవే. అటు పరలోకానికి, ఇటు భూలోకానికి, పాతాళానికి అధికారి యేసుప్రభు అయితే, ఇంకో మాట గమనించండి, పాతాళానికి అపవాది అధికారి కాదు. అపవాదికి దేవుడు ఏ అధికారములో ఇవ్వలేదు. అందుకే వాడు అధికారం కోసం రగిలిపోయాడు. ఓ మూల దోషం అంతే, అది వాడి ప్లేస్ అంతే. పాతాళంలో వాడు బ్రతుకు అలా ఉండవలసిందే. దేవుడు లోకాన్ని సృజించి ఈ లోకంలో మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద మానవ జీవితము చెప్పండి ప్రారంభమయ్యింది. ప్రతిరోజు దేవుడు చల్లపూట ఏదేని తోటకు వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఆదాము అవ్వలతో మాట్లాడాడు, సంచరించాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. ఈ మనుషులను దేవుడు సృజించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ మనుషులు దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని పూజించేవారుగా ఉండాలి, దేవుని స్తుతించే వారముగా మనం ఉండాలి, దేవుని కొరకు బ్రతికే వారంగా మనం ఉండాలి, దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలి, దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలి, దేవుని సాక్షిగా మనం బ్రతకాలి. అందుకోసం దేవుడు మనం పుట్టించాడు. ఈ లోకమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఈ అపవాదిగాడు మనుషులు మోసం చేయడం మొదలెట్టాడు. ఆదామవ్వలను మోసం చేయడం మొదలెట్టాడు, మోసం చేశాడు. మనుషుల జీవితాల్లోనికి పాపం ప్రవేశించింది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, యథావిధిగా దేవుడు సాయంకాలం చల్లపూట ఏదే తోటలోకి వచ్చినప్పుడు పాపంలో పడిపోయిన మనుషులు ఆదామవ్వలు దేవుని ముందుకు రాలేక సిగ్గుతో, అవమానముతో, పాపం చేసాం, తప్పు చేసాం అనేటటువంటి ఆ గిల్టీ ఫీలింగ్తో చెట్ల చాటున దాక్కున్నాడు. దేవుని ముందుకు వచ్చే ధైర్యాన్ని కోల్పోయాడు, దేవునితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయాడు, దేవునితో కలిసి తోటంతో సంచరించే భాగ్యమును కోల్పోయాడు మనిషి. పిల్లలారా, చెట్ల చాటున దాక్కున్నప్పుడు ఆ దాక్కున్నటువంటి మనిషిని మరలా దేవుని ఎదుట నిలవబెట్టుటకు ఎలాగోరా నిర్దోషులుగా, నిష్కలంకులుగాను, పరిశుద్ధులుగాను దేవుడు తన ఎదుట మనుషులను నిలవబెట్టుకొనవలనని ఏదేను తోటలో దేవుడు ఆదామవ్వలకు ఒక వాగ్దానము చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగ చేస్తుంది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని యేసు ప్రభువు చెప్పారు. పిల్లలు వినండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిగా మార్పు చెంది ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. దేవుడట ఈ లోకమునకు రావాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడట. మనుషులను పుట్టించక మునిపే, ఈ లోకాన్ని పుట్టించక మునిపే దేవుని మనస్సులో ఈ లోకమును పుట్టించాలి అని దేవునికి కలిగింది. దేవుడు అనుకున్నాడు, నేను ఒక లోకాన్ని పుట్టించాలి, భూమి ఆకాశం పుట్టించాలి, సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టించాలి, ఈ భూమి మీద ఇవన్నీ పుట్టించాలి, వాటిలో నా పోలికలో ఒక మనిషిని పుట్టించాలి, పురుషునిగా స్త్రీగా పుట్టించాలి, ఈ లోకమంతటి మీద మనుషులకు అధికారం ఇవ్వాలని దేవుడు తన ఆ మనసులో అనుకునేడట.
అలా అనుకున్నప్పుడే, ఇంకా కార్యరూపం దాల్చలేదు, అనుకున్నాడు, జస్ట్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడే దేవుడు రెండవ ఆలోచన కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? దేవుని బిడ్డలారా, ఈ మనుషులను పుట్టిస్తున్నాను సరే, బట్ ఒక రోజున ఈ మనుషులు నాకు దూరం అవుతారు, పాపంలో పడతారు. మరి అప్పుడు ఎలా? అప్పుడు దేవుడు ఆలోచన చేస్తాడు, ఈ మనుషులను పాపము నుంచి విడిపించడానికి సాక్షాత్తు దేవుడిగా నేనే, దేవుడు నేనటువంటి నేనే మానవ రూపము ధరించి యేసు అనే పేరు మీద భూలోకానికి వెళ్ళి ఈ ప్రజల కొరకు నా రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి నా రక్తముతో మనుషుల పాపమును కడిగి వారిని పరిశుద్ధులుగా చేసి నా ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా నిలవబెట్టుకుంటాను అని ఆ రోజున దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే దేవుని పిల్లలారా, ఆది కాండంలో మనం చదువుతున్నాం, ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు తీసుకున్న ఆ నిర్ణయాన్ని, ఆ వాగ్దానమును దేవుడు ఆదాము హవ్వలకు అందించాడు. చెప్పండి గట్టిగా. అప్పటికప్పుడు అనుకోలేదు, చాలా మందికి ఏమండి వాక్య సత్యం తెలియక దేవుడు ఆది కాండంలో ఆ ఏదైనా తోటలోని నిర్ణయం తీసుకున్నాడని చాలా మంది సేవకులు బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. కాదు దేవుని పిల్లలారా, దేవుని నిర్ణయం వేరు. దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా తోటలో ఆదామవ్వలకు దేవుడు బయలుపరిచాడు, వాగ్దానం చేస్తాడు. పాపం చేశారా? పాపంలో పడ్డారా? సరే, కంగారు పడకండి, నేను మీ పాపం నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాను, మిమ్మల్ని శుద్ధులను చేస్తాను, మీ పాపాన్ని కడుగుతాను, మళ్ళా మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తాను, నిర్దోషులుగా మారుస్తాను, నా ఎదుట మిమ్మల్ని మరలా నిలవబెట్టుకుంటా. తర్వాత కాలాలు వచ్చాయి, పితరుల కాలం అన్నారు. కాలాలు వచ్చాయి, పితరుల కాలం, న్యాయాధిపతుల కాలం, రాజుల కాలం, ప్రవక్తల కాలం, ఇలా కాలాలు వచ్చి ఆయా కాలాల్లో దేవుడు ఆయా మనుషులతో ఈ వాగ్దానమును దేవుడు మాట్లాడాడు. ఆదామవ్వలకు దేవుడు తన వాగ్దానం అందించాడు. ఆ తర్వాత నోవాహుతో దేవుడు చెప్పాడు. నోవాహు ముగ్గురు కొడుకులు, అందులో ఒక కొడుకైన షేముతో దేవుడు చెప్పాడు. ఆ తర్వాత అబ్రహాముతో చెప్పాడు, ఇసాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. యాకోబు 12 మంది కొడుకులైతే అందులో దేవుడు యోధాతో దేవుడు మాట్లాడాడు. యోధా తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యోధా సంతానం నుంచి వచ్చిన దావీదుకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. కాలక్రమంలో లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి మనం వచ్చేసరికి మరియమ్మ దగ్గరకు దేవుడు తన దూతను పంపించాడు. మరియమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు యొక్క వంశావళిలో నుంచి వచ్చింది మరియమ్మ. ఆ మరియమ్మ దగ్గర దేవుడు తన దూతను పంపి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, యేసు అని పేరు పెట్టు, అతడు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, గొప్పవాడు, దావీదు సింహాసనమును అతడు అధిష్ఠిస్తాడు, పరిపాలిస్తాడని ఆ దేవదూత మరియమ్మకు చెప్పాడు. ఇప్పుడు దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక మానవుడిగా మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు. మరియమ్మ గర్భంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 8వ రోజు వచ్చింది, ఆ యేసు ప్రభుని దేవాలయంలోని తీసుకొచ్చారు. ఇప్పుడు దేవాలయంలో సుమయోను అనే ఒక వ్యక్తి కనబడతాడు. సుమయోను చదవన్న మాట లూకా సువార్త స్తోత్రం 2వ అధ్యాయము 29-30 వచనాలు. 29-30 వచనాలు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను
నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. గట్టిగా ఆమె చెప్పండి. ముగిస్తున్నాను పిల్లలారా, మీకోసం ముగించేస్తున్నాను. ఏమండి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి రాత్రి క్యారల్స్ ఉంది, అందుకే త్వరగా ముగించుతున్నాను. ఏమండి మళ్ళా రాత్రి మీరు రావాలి కదా. రైట్ పిల్లలారా వినండి. ఎక్కడ మొదలైన చరిత్ర పరలోకంలో దేవుని ఆలోచనలో మొదలైన చరిత్ర ఏదైనా తోటలోనికి వచ్చింది. ఆయా కాలంలో దేవుడు ఆయా మనుషులకు బయలుపరిచాడు. ఈ క్రిస్మస్ మన పితరులందరూ దేవుడు వారికి బయలుపరిచిన దర్శనాలలో చూశాడు. దేవుని పిల్లలారా, దేవుడి లోకంలోనికి వచ్చాడు. సిమియోను అనే వ్యక్తి ప్రభు తన చేతుల్లోకి ఎత్తుకుని అంటాడు, నాదా సత్యస్వరూపి, నీ రక్షణ సకల ప్రజలకు ప్రత్యక్షపరిచావు, అటు ఇశ్రాయేలులకు ఇటు అన్యజనులమైన మనకు. అందుకే పిల్లలారా, ఈరోజు మనం ఇశ్రాయేలు కాదు, అన్యజనులం, నాన్ ఇశ్రాయేల్ పీపుల్స్ మనందరం కూడా. కానీ దేవుడు తన అమూల్యమైన రక్షణ మనకిచ్చాడు. మనమందరం రక్షించబడ్డాం, మనమందరం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈరోజు మనం ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులము. దేవుని రక్షణ పొందుకునే ధన్యత మనకి ఇచ్చాడు. పిల్లలారా, ఒకవేళ మీ జీవితాలు, మీ కుటుంబాల్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ప్రభు చెప్పారు, ఇదే మీకు అనుకూలమైన సమయమో, నేడే రక్షణ దినమో. నీ కాలం ముగియక మునిపి నీవు రక్షణ పొందు, రక్షణ జీవితాన్ని పొందుకో. లేచి నిలబడతాం. స్తోత్రం. లేచి నిలబడతాం అందరం కూడా. కొన్ని నిమిషాలు ప్రభుని ఏమంటే కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడదాం. దేవుడు మనకు బయలుపరిచిన శ్రేష్టమైన ఆయన గొప్ప సందేశమును బట్టి స్తోత్రం. మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఒక్క నిమిషం ప్రార్థించారు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో అంత గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఆయన రక్షణ మనకిచ్చాడు, ఆయన ధన్యత మనకిచ్చాడు. ఈ రోజున మనలను ప్రభు తన రక్షణ ప్రణాళికలో భాగస్థులను చేశాడు. ఆయన రక్షణ దేవుడు మనకిచ్చాడు. రక్షణతో దేవుడు మనల్ని నింపాడు. రక్షణ మనకు సమీపముగా ఉంది. ఒకవేళ నీ జీవితంలో రక్షణ లేకపోతే ఇదే మీకు అనుకూలమైన సమయము. దేవుని దగ్గర మార్పు చెందు, దేవుని దగ్గర ఒప్పుకో. దేవుని రక్షణ కావాలని దేవుని అడుగు. రక్షించబడితే దేవుని ఎదుట నిలబడతావు, దేవునితో ఉంటావు. రక్షించబడకపోతే నరకమునకు వెళ్ళిపోతావు. అపవాదితో కలిసి జీవించవలసిన బ్రతుకు పొందుకోవలసి వస్తుంది. అది మంచిది కాదు. నరకానికి ఎందుకు వెళ్తావు? నిత్యత్వంలోనికి వెళ్ళే మార్గము యేసు ప్రభు ద్వారా నీకు సిద్ధపరచబడి ఉంది. ప్రభుతో మాట్లాడుతాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన మీ సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతించాం. కాలము పరిపూర్ణమైనప్పుడు మమ్మల్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. మా కొరకు మరణించడం ద్వారా మీ గొప్ప రక్షణ మీరు మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని స్తుతించినాను, కనపరిచిన ప్రతి ఒక్కరిని మీ రక్షణతో బలపరచాను, మీ రక్షణ ద్వారా దీవించాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనే వాగ్దానములు మా జీవితాల్లో, మా కుటుంబాలలో నెరవేర్చండి. నెరవేర్చబడును గాక. మీ సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేయించున్నాను మా తండ్రి, ఆమేన్. అందరూ అలాగా నిలబడి ఉండండి.